వరంగల్ తెలంగాణలో రెండో అతిపెద్ద అర్బన్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. ఈ వేగవంతమైన అభివృద్ధికి ప్రజల భద్రతకు మరియు అక్రమ కట్టడాలకు ల్యాండ్ కబ్జాలను క్రమబద్ధీకరించుటకు హైదరాబాద్లో లాగా వరంగల్కి కూడా హైడ్రా పోలీసింగ్ సిస్టమ్ అందుబాటులోకి రావాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ల్యాండ్ కబ్జా గ్యాంగ్స్ అసలైన యజమానులపై ఒత్తిడి చేసే వారి మీద హైడ్రా టీం భారీ స్థాయిలో యాక్షన్ తీసుకుంటుంది. 24 గంటల భద్రత కల్పించడం, వివాదాస్పద కార్యకలాపాలను మానిటరింగ్ చేసి వెంటనే స్పందించడం, నేరాలను గుర్తించడం ఆల్ ఇన్ వన్ సిస్టమ్ గా సమర్థవంతంగా నడిపిస్తున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. మొదలు పెట్టిన నెల రోజుల్లోనే టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు రక్షణకు అనర్గళంగా కృషి చేస్తున్న సిస్టమ్ హైడ్రా. హైడ్రా అంటేనే కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టించే విధంగా చేశారు మన హైడ్రా కమిషనర్. ఆయన చేస్తున్న హార్డ్ వర్క్, ప్రజల్లో తీసుకొస్తున్న మార్పు అన్నింటికీ కారణం మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కమిషన్. ఇందులో ఉన్నోడు లేనోడు మన వేరు అంటూ ఏం చూడకుండా అందరికీ న్యాయం జరిగేలా చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా 100+ పైగా భూమి కబ్జా కేసుల్ని ఫాస్ట్ గా విచారణ చేయడంలో, ల్యాండ్ గ్రాంపింగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడంలో, పురాతనమైన కేసుల్ని కూడా ఓపెన్ చేసి న్యాయం అందించారు రంగనాథ్. హైడ్రా వల్ల ప్రజల్లో పోలీస్ సిస్టమ్ పై నమ్మకం పెరిగింది. వరంగల్లో కూడా హైడ్రా అమలు అయితే ట్రాఫిక్ నుండి భూమి కబ్జా రక్షణ వరకు ప్రజల భద్రతను కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆడవారికి భద్రత కల్పించడంలో ముందుండడమే కాకుండా స్పీడ్ గా స్కామ్ ని గుర్తించడంలో చాలా ఉపయోగపడుతుంది. చెరువులు, నాలాలు మూయించి కబ్జాలకు పాల్పడిన వారి మీద గట్టిగా యాక్షన్ తీసుకొని పేద ప్రజలకి న్యాయం జరిగేలా చూస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పోలీసింగ్ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ చేస్తే మాత్రం మన వరంగల్ అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుంది. అసలు వరంగల్లో కూడా హైడ్రా పోలీసింగ్ సిస్టమ్ అమలు చేస్తారా లేదా చూడాలి. మరి ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి NSR న్యూస్.